కోడ్ బ్లూ అని కూడా స్టార్ట్ చేశారు కదా కోడ్ ఈ బ్లూ మధ్య? అని ఈ మధ్య స్టార్ట్ చేసామండి ఈ ఇయర్లోనే. అదేంటంటే ఇప్పుడు మేము వర్ ఏబుల్ టు సీ దట్ పీపుల్ హ్యావ్ సస్టైన్డ్. వాళ్ళు వాళ్ళ రెగ్యులర్ లైఫ్, వాళ్ళు మనం పెట్టించిన చిన్న చిన్న బిజినెస్ల వల్ల వాళ్ళకి పూట గడుస్తోంది, వాళ్ళ పిల్లల్ని చదివించగలుగుతున్నారు, అది నడుస్తోంది. అండ్ కోవిడ్ తర్వాత అండి చాలా మందిది చూసాము, యంగ్స్టర్స్ ఆర్ ఈవెన్ బిలో 50లో జనాలు హార్ట్ అటాక్ కొట్టి అవును. చనిపోతున్నారు. అవును. అది చాలా అండ్ సాడ్ థింగ్ చాలా అసలు. సాడ్ థింగ్. అండ్ అది మెడికల్ వల్ల ఆర్ దేని వల్ల అనేది నేను ఐఎమ్ నాట్ మనం అ డాక్టర్. చెప్పలేమని జనరల్ గా మనకి వ్యాక్సిన్ తోటి అవుతుంది, వ్యాక్సిన్ తోటి అవుతుంది ఎగ్జాక్ట్లీ, అనేది బాగా వెళ్ళిపోయింది జనాల్లో. ట్రూ. అదొక స్పెక్యులేషనా లేకపోతే నిజమా అన్నది మనకు మనకు తెలీదు. తెలియదు. కానీ మనం చేయగలిగింది ఏంటి అని ఆలోచిస్తే మాకు అనిపించింది ఏంటంటే, ఇట్లా రాము గారు నేను కూర్చున్నప్పుడు ఇట్లా ఒకటి మనం సిపిఆర్ ట్రైనింగ్ ఫర్ జనరల్ పబ్లిక్ ఎందుకు మొదలు పెట్టకూడదు. ఎందుకంటే ప్రాజెక్ట్ ప్రిషా అన్నది అనుకోకుండా చిన్నగా స్టార్ట్ అయ్యి ఇంతమందికి చేయగలిగాము. ఇదేంటంటే సిపిఆర్ హాస్పిటల్స్తో కొలాబరేట్ అయ్యి చిన్న చిన్న స్లమ్ ఏరియాస్, అంగన్వాడీ లెవెల్ నుంచి పెద్ద పెద్ద ఎలిట్ కమ్యూనిటీస్ వరకు చేయించాలి అని ఒక మిషన్తో, ఆ మోటివ్తో స్టార్ట్ చేసిందే కోడ్ బ్లూ అనమాట. అండ్ లక్కీగా ఇందులో ఏంటంటే అండి, దర్ ఇస్ నో మనీ ఇన్వాల్వ్డ్. ఓకే. మనం వీ హ్యావ్ టు జస్ట్ కొలాబరేట్ విత్ ద హాస్పిటల్స్. అండ్ హాస్పిటల్స్ కూడా వాళ్ళకి సిఎస్ఆర్ యాక్టివిటీస్లో దే ఆర్ రెడీ టు కమ్ అండ్ డూ. అవును. అండ్ మిగతావి ఏముంటాయి చిన్న చిన్నవి మనం పెట్టుకోవచ్చు ఆ ఖర్చులు, అదేం పెద్ద ఇబ్బంది లేదు. సో కానీ ఖచ్చితంగా ఈ సిపిఆర్ ట్రైనింగ్ జనరల్ పబ్లిక్కి ఇప్పించాలి. రోడ్డు మీద పడిపోతారు ఎవరైనా, ఏమీ తెలీదు ఏం జరుగుతోంది ఏంటి అని. సో బట్ అట్లీస్ట్ వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తే కనీసము ఒక బేసిక్ ఆ గోల్డెన్ అవర్ అంటారు కదా, అంతవరకు అది సేవ్ చేసుకుని హాస్పిటల్ తీసుకెళ్లే వరకైనా మనిషి ఉండాలి కదా, అందుకోసం అని సిపిఆర్ అనమాట. యాక్చువల్గా మీరు ప్రిషా అన్నప్పుడు, ప్రిషా అంటే మీనింగ్ ఏంటి? మా పాప పేరు, చిన్న పాప పేరు ప్రిషా. సో ప్రిషా అంటే గాడ్స్ గిఫ్ట్ అని. ఓకే. సో ఆ పాప బర్త్డేకి లాంచ్ చేస్తున్నాం కాబట్టి అలా పాప పేరు మీదే లాంచ్ చేయడం జరిగిందన్నమాట. అది నిజంగా ఎంతో మంది కుటుంబాల్లో గాడ్స్ గిఫ్ట్ లాగా. అవును, నిజంగా అంటే ట్రూ, వెరీ ట్రూ, వెరీ ట్రూ. అదే అదే. మాకు ఆ పాప గిఫ్ట్ అయితే, ఆ పాప పేరు మీద చేసిన ప్రోగ్రామ్ ఎంతో మందికి నిజంగానే గిఫ్ట్, అది దేవుడి వరం లాగా అయింది. అంటే ఇంకా మీరు ఫ్యూచర్లో ఇంకా ఏమి చేయాలి అట్లా ఏమన్నా అనుకున్నారా? అప్పటిది వచ్చిన దాన్ని బట్టి వెళ్దామని. యాక్చువల్గా అండి ఇది ఎన్జిఓ కాదు, అది జస్ట్ ఇట్ వాజ్ అ పర్సనల్ ప్రాజెక్ట్. ఇప్పుడు కోడ్ బ్లూ లాంచ్ చేసింది కూడా అంతే, ఒక ఎన్జిఓ రిజిస్టర్డ్ కాదు. బట్ మా ఆలోచన ఏంటంటే ఖచ్చితంగా ఒక ఆర్గనైజేషన్ రిజిస్టర్ చేయించి ఇవన్నీ ఒక అంబ్రెల్లా కిందకి తెచ్చేట్టుగా. అంటే ఇప్పుడు అందులో మేము కొంచెము విద్య అనేది కూడా తీసుకొద్దాము అని. ఇప్పుడు సిపిఆర్ అనేది మనకి వైద్యం అయిపోయింది కదా, విద్యకి సంబంధించి వైద్యము, వృత్తి, ఎంపవరింగ్ అనేది మనకు ఆల్రెడీ ప్రాజెక్ట్ ప్రిషా ఉంది కదా, విచ్ కమ్స్ అండర్ వృత్తి. అండ్ విద్యకి సంబంధించి కూడా అది ఒకటి చేస్తున్నాము, వీఆర్ చాకింగ్ డౌన్ ద ప్లాన్. సో అలా ఒక అంబ్రెల్లా కిందకి ఇవన్నీ తీసుకొచ్చి ఖచ్చితంగా ఒక ఆర్గనైజేషన్ లాంటిది స్టార్ట్ చేస్తే ఇంకా పెద్ద ఎత్తున చేయొచ్చు.